అంబేద్కర్ గారు హిందూ మతం వదిలి బుద్ధిజంలోకి ఎందుకు మారారు? అంబేద్కర్ గారు ఇలా మతం మారడం ఆ సమయంలో గాంధీ గారికి ఏమాత్రం నచ్చలేదు. దళితులతో మీరు నిజమైన స్వాతంత్రాన్ని పొందాలి అంటే వెంటనే హిందూ మతాన్ని వదిలేయండి అని పిలుపునిచ్చారు. హిందూ మతం దళితుల్ని కించపరచడం, తక్కువ చేసి చూడడం చేస్తుంది, అంతేగాని వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దెన్ బికమ్ ఏ ముస్లిం. అంటే మీరు మతం మారాలి అనుకుంటే ముస్లింలోకి మారండి అని. హిందూ ధర్మాన్ని వదిలి బుద్ధిజంలోకి తాను కన్వర్ట్ అవడంతో పాటు దాదాపు 3 లక్షల కంటే ఎక్కువ మంది దళితుల్ని కూడా బుద్ధిజంలోకి కన్వర్ట్ చేశారు. అంబేద్కర్ గారు హిందూ మతం వదిలి బుద్ధిజంలోకి ఎందుకు మారారు? ది న్యూ వరల్డ్ నీడ్స్ ఏ రిలీజియన్ మచ్ మోర్ దెన్ ది ఓల్డ్ వరల్డ్. అంటే పాత ప్రపంచం కంటే కూడా ఈ కొత్త ప్రపంచానికి మతం అవసరం ఎక్కువగా ఉంది అని అర్థం. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మన దేశ మొదటి లా మినిస్టర్ అయిన అంబేద్కర్ గారు. ఈ విషయాన్ని అంబేద్కర్ గారు 1950 సమయంలో బౌద్ధ మతానికి సపోర్ట్గా రాసిన తన ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అంబేద్కర్ గారి ప్రకారం మతం లేకపోతే దేశంలో వెనుకబడ్డ కులాల వారు, దళితులు అభివృద్ధి చెందడం సాధ్యమవదు. దళితుల అభివృద్ధి కోసం మతం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ దళితులు ప్రజెంట్ ఫాలో అవుతున్న హిందూ ధర్మం యొక్క పద్ధతులు, ఆచారాలు వాళ్ళను అభివృద్ధి చేసేలా లేవు, వాళ్ళను ఇంకా వెనకబడేలా చేస్తుంది. అందుకే అంబేద్కర్ గారు తాను ఏ మతంలో అయితే పుట్టారో అదే మతంలో మరణించకూడదు అని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అంబేద్కర్ గారి ప్రకారం హిందూ మతం దళితుల్ని కించపరచడం, తక్కువ చేసి చూడడం చేస్తుంది, అంతేగాని వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. అలాగే అంబేద్కర్ గారి ప్రకారం బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమేస్తే మనం స్వాతంత్రం పొందినట్టు కాదు. దేశంలో ఉన్న కుల వివక్షను మనం ఎప్పుడైతే పూర్తిగా తొలగిస్తామో అప్పుడే అసలైన స్వాతంత్రం పొందినట్టు. అందుకే అంబేద్కర్ గారు దళితులతో మీరు నిజమైన స్వాతంత్రాన్ని పొందాలి అంటే వెంటనే హిందూ మతాన్ని వదిలేయండి అని పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏమిటంటే అంబేద్కర్ గారు దళితులను హిందూ ధర్మాన్ని వదిలేయమని ఎందుకు చెప్తున్నారు? హిందూ మతం వదిలి ఏ మతంలో చేరితే వీళ్లకు స్వాతంత్రం లభిస్తుంది? ఏ మతంలో చేరితే దళితులు కుల వివక్ష లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు? ఈ విషయం తెలుసుకోవడానికి అంబేద్కర్ గారు ఎన్నో సంవత్సరాలు స్టడీ చేసి చివరికి 1956 అక్టోబర్ 14న హిందూ ధర్మాన్ని వదిలి బుద్ధిజంలోకి తాను కన్వర్ట్ అవడంతో పాటు దాదాపు 3 లక్షల కంటే ఎక్కువ మంది దళితుల్ని కూడా బుద్ధిజంలోకి కన్వర్ట్ చేశారు. 3 లక్షల కంటే ఎక్కువ మంది దళితుల్ని ఒక్కసారిగా హిందూ ధర్మం నుంచి బౌద్ధ ధర్మంలోకి కన్వర్ట్ చేయడం ఆ సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ఈవెంట్. ఈ వీడియోలో మనం ముందుగా అంబేద్కర్ గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల్ని, ఆయన పడిన కష్టాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అంబేద్కర్ గారు అన్ని మతాల్ని వదిలి బౌద్ధ మతంలోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారో తెలుసుకుందాం. భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని మావ్ అనే జిల్లాలో జన్మించారు. వీళ్ళ నాన్నగారు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. పేరు రామ్జీ మాలోజీ సక్పాల్, తల్లి పేరు భీమాబాయి. అంబేద్కర్ వాళ్ళ తల్లిదండ్రులకు 14వ సంతానం. అంబేద్కర్ తన చిన్నతనం నుంచే కుల వివక్షను ఎదుర్కొన్నాడు, అనేక అవమానాల్ని చూశాడు. అయినా కూడా ఇతను తన చదువును మానకుండా కొనసాగించాడు. అదృష్టవశాత్తు అంబేద్కర్కి తన స్కూల్లో ఒక టీచర్ కలిశాడు. అతను పెద్ద కులం వాడైన అంబేద్కర్ని ఇష్టపడి హెల్ప్ చేసేవాడు. ఆ టీచర్ పేరు కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్. ఈయన తన చివరి పేరైన అంబేద్కర్ని మన భీమ్రావ్ గారికి ఇచ్చారు. దాంతో మన భీమ్రావ్ సత్పాల్ భీమ్రావ్ అంబేద్కర్గా మారాడు. అంబేద్కర్ చిన్నతనం నుంచే చదువుల్లో ముందుండేవాడు. అందుకే తన టీచర్లు వాళ్ళ నాన్నగారికి పదే పదే మీ అబ్బాయి చాలా తెలివైన వాడు, ఒక మంచి స్కూల్లో చదివించండి అని చెప్పడంతో అంబేద్కర్ చదువు కోసం వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీని ముంబైకి షిఫ్ట్ చేశారు. అంబేద్కర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అయిన ఎల్ఫిన్స్టన్ హై స్కూల్లో జాయిన్ అయ్యాడు. ముంబై లాంటి పెద్ద నగరంలో ప్రజలు ఆల్వేస్ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. అయితే అలాంటి ప్లేస్లో కూడా అంబేద్కర్ పైన కుల వివక్ష జరిగేది. తను చదివే ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫేమస్ స్కూల్లో కూడా ఇతని పట్ల కుల వివక్ష జరిగేది. అంబేద్కర్ని తక్కువ చేసి చూసేవారు, కారణం లేకుండా అవమానించేవారు. అయినప్పటికీ అంబేద్కర్ చదువు పైన ఫోకస్ తగ్గించకుండా 17 ఏళ్ల వయసులో మెట్రికులేషన్ ఎగ్జామ్ని పాస్ అయ్యాడు.
తన కమ్యూనిటీ మొత్తంలో మెట్రికులేషన్ పాస్ అయిన మొదటి వ్యక్తి ఈ అంబేద్కర్. ఆ కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి అండ్ అప్పటి సమాజంలో అది చాలా కామన్ కూడా. అందుకే అదే సంవత్సరం అంబేద్కర్కి రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా అంబేద్కర్ తన చదువును కొనసాగించాడు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. కానీ ఇంకా పై చదువులు చదవడానికి తండ్రి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు బరోడా మహారాజు అంబేద్కర్కి స్కాలర్షిప్ ఇచ్చి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశాడు. అంబేద్కర్ ఈ బరోడా రాజు ఇచ్చిన స్కాలర్షిప్తో BA పాస్ అవ్వడమే కాదు, 1913లో ఇంకా హయ్యర్ స్టడీ చేయడానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో చేరారు. అక్కడ అతను మాస్టర్స్ కంప్లీట్ చేసి MA డిగ్రీ పొందారు. ఆ తర్వాత PhD థీసిస్ కూడా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఈయన కొలంబియా వదిలి ఇంగ్లాండ్కి వెళ్ళారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జాయిన్ అయ్యారు. కానీ అక్కడ తన PhDని కంప్లీట్ చేయలేకపోయాడు, ఎందుకంటే అప్పటికే తన స్కాలర్షిప్ కంప్లీట్ అయిపోయింది. దాంతో అతను ఇండియాకి వచ్చి బరోడాలో ఒక సివిల్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరారు. సివిల్ ఆఫీసర్ అంటే ఆ కాలంలో పెద్ద ఉద్యోగం. అయితే అంబేద్కర్ ఇప్పుడు నేను పెద్ద ఉద్యోగంలో పెద్ద పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాతో కుల వివక్ష జరగదు అనుకున్నాడు. కానీ అంబేద్కర్ పనిచేసే ఆఫీసులో తన కింద పనిచేసే ప్యూన్స్ కూడా ఇతనితో దూరంగా ఉండేవారు. ఇతను ఆ ఆఫీస్ మొత్తంలోనే పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ తనపైన కుల వివక్షను చూపేవారు. అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ అక్కడ తన ఉద్యోగాన్ని కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత 1918లో అంబేద్కర్ గారు సిడెన్హమ్ కాలేజీలో లెక్చరర్గా మారి స్టూడెంట్స్ అందరికీ ఒక ఫేవరెట్ స్కాలర్ లెక్చరర్గా మారారు. అదే సమయంలో ఈయన మూక్ నాయక్ అనే ఒక మరాఠీ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు. ఈ పేపర్ ద్వారా ఈయన దేశంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష గురించి ప్రజల్లో అవేర్నెస్ తెస్తూ దాన్ని తొలగించేందుకు ట్రై చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈయన మళ్ళీ లండన్కి వెళ్ళి ఎకనామిక్స్లో PhD కంప్లీట్ చేసి లా కూడా కంప్లీట్ చేశారు. దాంతో అంబేద్కర్ గారు అప్పటి సమయంలో బెస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. అంబేద్కర్ గారు తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దేశంలో ఉన్న దళితుల్ని అభివృద్ధి చేయడానికి, వాళ్ళపై జరుగుతున్న కుల వివక్షను తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. దళితులు, తక్కువ కులాల వారు అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళపై ఉన్న కుల వివక్ష పోవాలి అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని గ్రహించి అంబేద్కర్ గారు 1924 సమయంలో బహిష్కృతి హితకారిణి సభ అనే సంస్థల్ని ఏర్పాటు చేశారు. వీటి పని స్కూల్స్, హాస్టల్స్ అండ్ ఫ్రీ లైబ్రరీస్ని నిర్మించడం. ఇలా అంబేద్కర్ గారు తన జీవితాంతం దళితుల్ని అభివృద్ధి చేయడానికి, కుల వివక్షను తొలగించడానికి పనిచేశారు. ఇందులో భాగంగానే 13 అక్టోబర్ 1935న నాసిక్ నుంచి అంబేద్కర్ గారు నేను హిందూ ధర్మాన్ని వదిలేస్తున్నాను అని ప్రకటించారు. ఆ తర్వాత 1936లో ఒక మీటింగ్లో ఈయన ఒక ఇంపార్టెంట్ స్పీచ్ని ఇచ్చారు. అందులో ఇతను దళితులు ప్రజెంట్ తాము ఉంటున్న హిందూ ధర్మాన్ని ఎందుకు వదిలేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాల వరకు అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని వదిలి ఏ ధర్మంలోకి కన్వర్ట్ అవ్వాలో డిసైడ్ కాలేకపోయారు. అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని వదలాలి అని డిసైడ్ అయినప్పటికీ వేరే ఏ మతంలో చేరాలో తెలుసుకోవడానికి మిగతా అన్ని మతాల్ని స్టడీ చేశారు. ఆ సమయంలో అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్స్, ఇచ్చిన లెక్చర్స్ని మనం క్లియర్గా గమనిస్తే అంబేద్కర్ గారు ఇస్లాం మతాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. 1929 బహిష్కృత్ భారత్ నోటీస్ టు హిందూయిజం అనే ఆర్టికల్లో ఈయన ఈ విధంగా రాశారు: ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దెన్ బికమ్ ఏ ముస్లిం. అంటే మీరు మతం మారాలి అనుకుంటే ముస్లింలోకి మారండి అని. బై ద వే, ఇతను ఈ మాటల్ని ఇస్లాంలో కూడా డిఫరెంట్ టైప్స్ అండ్ కులాలు ఉంటాయని తెలియకముందు రాసింది. ఆ తర్వాత ఆయన ఇస్లాం పైన తన ఒపీనియన్ని మార్చుకున్నారు. ఎప్పుడైతే అంబేద్కర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి హిందూ వర్గాలు ఈయన్ని హేట్ చేయడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో హిందూ ధర్మ సంఘాలు అంబేద్కర్కి ఆర్య సమాజ్ లేదా సిక్ ధర్మంలోకి మారండి అని సలహా ఇచ్చారు. కానీ కొన్ని రోజుల్లోనే అంబేద్కర్ గారికి సిక్కు ధర్మంలో కూడా డిఫరెంట్ కులాలు ఉన్నాయని తెలిసి ఆ మతంలోకి చేరాలి అనే ఆలోచనని వదిలేశారు. ఇక చివరగా ఆయన బౌద్ధ ధర్మాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే దీనికి సమాధానం మనకు అంబేద్కర్ గారు రాసిన బుద్ధ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజియన్ అనే ఆర్టికల్లో లభిస్తుంది. ఈ ఆర్టికల్లో అంబేద్కర్ గారు ప్రపంచంలోని 4 మేజర్ మతాలను హిందూ, క్రిస్టియన్, ఇస్లాం అండ్ బౌద్ధిజంని కంపేర్ చేశారు.
అంబేద్కర్ గారు దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ మతాలను డీటెయిల్గా స్టడీ చేశారు. మొదటగా అంబేద్కర్ గారు క్రిస్టియానిటీ గురించి తెలుసుకున్నప్పుడు అందులో జీసస్ తనను తాను సన్ ఆఫ్ గాడ్గా చెప్పుకోవడం గమనించారు. అండ్ తన ఫాలోవర్స్కి, అంటే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళు పరలోకానికి అంటే స్వర్గంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తనను ఒక దేవుడి కుమారుడిగా అంగీకరించాలి అని చెప్తారు. సిమిలర్ కాన్సెప్ట్ ఆయనకి ఇస్లాంలో కనిపించింది. ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళందరూ ప్రాఫెట్ మహమ్మద్ని మెసెంజర్ ఆఫ్ గాడ్గా అంగీకరించాలి, అప్పుడే వాళ్ళు స్వర్గానికి చేరుతారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రాఫెట్ మహమ్మద్ గారే దేవుడి చివరి మెసెంజర్ అని కూడా ముస్లింలు యాక్సెప్ట్ చేయాలి. అదే హిందూ ధర్మం విషయానికి వస్తే అందులో అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు నేనే దేవుణ్ణి, నేనే ఈ సమస్త విశ్వానికి సృష్టికి మూలమని చెప్తారు. కానీ అంబేద్కర్ గారు బౌద్ధ మతం గురించి స్టడీ చేసినప్పుడు అందులో దేవుడిగా కన్సిడర్ చేయబడే బుద్ధుడు తనను తాను దేవుడిగా కానీ దేవుడి కుమారుడిగా కానీ మెసెంజర్ ఆఫ్ గాడ్గా కానీ ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన తనను తాను ఒక సాధారణ మనిషిగా చెప్పుకుంటాడు. అలాగే గౌతమ బుద్ధుడు మిగతా మతాల దేవతల్లాగా ఎప్పుడూ కూడా మాయలు మంత్రాల గురించి ప్రస్తావించలేదు. దాంతో అంబేద్కర్ గారికి బౌద్ధ మతం చాలా ప్రాక్టికల్గా లాజికల్గా అనిపించింది. జీసస్, ప్రాఫెట్ మహమ్మద్, హిందూ అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు మేమే ముక్తిని ప్రసాదించే దాతలము అని చెప్పుకున్నారు. కానీ బుద్ధుడు మాత్రం ముక్తి మార్గాన్ని చూపించాడు అనేది అంబేద్కర్ గారి లాజిక్. అలాగే బౌద్ధ మతంలో ఆ సమయంలో పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏవీ లేవు. అలాగే ఆ మతం కాలంతో పాటు మారుతూ ఉంటుంది, ఎందుకంటే కాలంతో పాటు ప్రజల జీవన శైలి మారుతుంది. కాబట్టి ప్రజల లైఫ్ స్టైల్తో పాటు మతంలో కూడా మార్పులు చేసే విధంగా ఈ బుద్ధిజం ఉంటుంది. కానీ మీరు మిగతా మతాలను చూస్తే అందులో మార్పులు చేసే వీలు పడదు. అందులో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాసిన రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ మీరు మిగతా మతాలను చూస్తే అందులో మార్పులు చేయడానికి వీలు పడదు. అందులో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాసిన రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకే అంబేద్కర్ గారికి బౌద్ధ మతం లాజికల్గా రేషనల్గా అనిపించి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంబేద్కర్ గారు బుద్ధిజంని చూస్ చేసుకోవడానికి ఇంకో ప్రధానమైన కారణం ఈ మతంలో మహిళలకు సమాన హక్కులు అధికారాలు ఇవ్వబడ్డాయి. అందుకే బుద్ధిజంలో ఆడ మగ అనే తేడా ఉండదు, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఆ సమయంలో మగవారితో మహిళల్ని సమానంగా చూసే ఏకైక మతం ఈ బుద్ధిజం. అందుకే అంబేద్కర్ గారు దళితుల కోసం, వెనుకబడ్డ మహిళల కోసం బుద్ధిజం ఒక పర్ఫెక్ట్ మతమని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత 14 అక్టోబర్ 1956 సమయంలో అంబేద్కర్ గారు దాదాపు 3,65,000 మందిని తనతో పాటు హిందూయిజం నుంచి బుద్ధిజంలోకి కన్వర్ట్ చేశారు. అంబేద్కర్ గారు ఇలా మతం మారడం ఆ సమయంలో గాంధీ గారికి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే గాంధీ గారి ప్రకారం మతం అనేది మనం ధరించే క్లాత్ కాదు, నచ్చకపోతే తీసేయడానికి, తీసి వేరేది వేసుకోవడానికి. గాంధీ గారు దళితుల జీవితాలు బాగుపడాలంటే మతం మార్చడం కాదు, సమాజంలో మార్పు తెస్తేనే సాధ్యమవుతుంది అని నమ్మేవారు. కానీ అంబేద్కర్ గారు గాంధీ గారి ఆలోచనల్ని, మాటల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అందుకే ఆయన గాంధీ గారి సలహాను, ఐడియాను పక్కన పెట్టేసి తాను అనుకున్నట్టుగా మతం మారడమే కాదు, లక్షల మందిని హిందూయిజం నుంచి బుద్ధిజంలోకి కన్వర్ట్ చేశారు. అయితే కొంతమంది చరిత్రకారుల ప్రకారం అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మాన్ని చూస్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఆ ధర్మం కూడా సనాతన ధర్మం నుంచి పుట్టింది కాబట్టి. బుద్ధిజం అనేది ఇతర దేశాల నుంచి మన ఇండియాలోకి వచ్చిన మతం కాదు, హిందూ ధర్మం నుంచే పుట్టిన మతం ఈ బుద్ధిజం అని చరిత్రకారులు చెప్తారు. ఆ సమయంలో అంబేద్కర్ గారు చేసిన ఈ మూమెంట్, తన మత మార్పిడి కారణంగా ఇతన్ని చూసి లక్షల మంది దళితులు బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అందుకే 1950 సమయంలో ఇండియాలో కేవలం 1.5 lakhs బౌద్ధులు ఉంటే ఆ సంఖ్య 1960 వచ్చేసరికి 32 లక్షలకు చేరింది. ఇలా అంబేద్కర్ గారు తన ధర్మాన్ని మార్చిన కేవలం 2 నెలల తర్వాత ఆయన మరణించారు. ఆయన లేకపోవడంతో ఈ మత మార్పిడి ఆందోళన అక్కడితోనే ఆగిపోయింది. కొంతమంది నిపుణులు ఒకవేళ ఈయన ఇంకా ఎక్కువ సమయం జీవించి ఉంటే బుద్ధిజం మన ఇండియాలో ఒక అతిపెద్ద రిలీజియన్గా మారేది అని చెప్తారు. ఈవెన్ ఇప్పటికీ చాలామంది దళితులు మెల్లమెల్లగా బుద్ధిజంలోకి కన్వర్ట్ అవుతూ మనకు కనిపిస్తుంటారు. ఇలాంటి న్యూస్లు కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ స్ఫూర్తి, ప్రేరణ అంబేద్కర్ గారి. ఈ స్టోరీ మొత్తం విన్నాక మీలో చాలామంది ఇప్పుడు అంబేద్కర్ గారిని యాంటీ హిందూ అని, ఇతను హిందూ వ్యతిరేకి అని అనుకోవచ్చు.
కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ కాలంలో నిజంగానే కుల వివక్ష అనేది ఎక్కువగా ఉండేది. మీకు ప్రతి చోట అంటరానితనం కనిపించేది. దళితులు కనిపిస్తే దగ్గరికి రానిచ్చేవారు కాదు. వాళ్ళను స్కూల్స్లో, టెంపుల్స్లో, ఈవెన్ పబ్లిక్ గ్యాదరింగ్స్లో కూడా రానిచ్చేవారు కాదు. అందుకే అంబేద్కర్ గారు అప్పటి పరిస్థితులను మెరుగుపరచడానికి, దళితుల్లో స్వాతంత్రం తేవడానికి ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. కానీ ప్రజెంట్ పరిస్థితులు చాలా వరకు మారాయి. అన్ని మతాలు చాలా మట్టుకు మారాయి. అప్పట్లో ఉన్నట్టు కుల వివక్ష ఈ కాలంలో ఎక్కువగా లేదు. ఇక్కడ మీరు గమనించండి, నేను కుల వివక్ష ఈ కాలంలో ఎక్కువగా లేదు అని చెప్తున్నాను, అంతేగాని కంప్లీట్గా లేదు అని చెప్పట్లేదు. ఇప్పటికీ గ్రామాల్లో, కొన్నిసార్లు సిటీస్లో కూడా కుల వివక్ష చూపించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఏదేమైనా అంబేద్కర్ గారు దళితుల జీవితాల్లో ఎంతో అంత వెలుగును నింపారు. ఆయన చేసిన కృషి కారణంగానే నేడు దళితులు ఎడ్యుకేషన్, రిజర్వేషన్, గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఇతర అవకాశాల్ని మిగతా వారితో సమానంగా పొందగలుగుతున్నారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అంబేద్కర్ గారు ఏ మతాన్ని, ఏ కులాన్ని హేట్ చేసేవారు కాదు. ఆయన అల్టిమేట్ గోల్ ఏమిటంటే ప్రజల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే భేదాన్ని, వివక్షను కంప్లీట్గా తొలగించడం. అందులో ఆయన ఎంతో అంత విజయం కూడా సాధించారు. మొత్తంగా ఇన్ని కారణాల వల్ల అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని వదిలి బుద్ధిజంలోకి చేరారు. అంబేద్కర్ గారి ఈ స్టోరీ మొత్తం విన్నాక ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? అంబేద్కర్ గారు ఇలా తన మతాన్ని మార్చడాన్ని మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? అంబేద్కర్ గారు మన దేశానికి, సమాజానికి చేసిన సేవపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.